మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనుకోకుండా నాకు కూడా సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఊహించినది నాకు సాధించడానికి చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా మనం సాధిస్తేనే దాన్ని గుర్తిస్తారు. గుర్తించాలంటే మనం సాధించాలి. చదువుకు మాత్రం న్యాయం చేయాలండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే చదువును వదిలిపెట్టద్దు, అది మనల్ని మంచి రేంజ్ తీసుకొస్తుంది. ఆడపిల్లకి భర్తను తీసుకురావడం అమ్మ నాన్న బాధ్యత అయితే, మన జీవితాన్ని మనం వెలుగులోకి తీసుకురావాలంటే మనకు జాబ్ వస్తేనే, లేకపోతే గుర్తింపు ఉండదు. ఎక్కడ చేసినా గుర్తింపే, కానీ గవర్నమెంట్ సాధిస్తే మనం చదివిన దానికి వాల్యూ ఉందని అనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే అది. 10th క్లాస్లో పెళ్లి చేశారు, అయినా కూడా చదువుకున్నాను, చదివించారు అంతా మా హస్బెండ్ సపోర్ట్ తోటి. మా మమ్మీ నాకు ఆదర్శం. అమ్మనే ఆదర్శంగా తీసుకోవాలి, ఎందుకంటే అమ్మలోనే మంచి క్వాలిటీస్ ఉంటాయి. తనే కదా మనకి, అమ్మని చూస్తే పెరుగుతాం. చిన్నప్పుడు కూడా మంచి వాల్యూస్ తో పెంచింది, దానికి హ్యాపీ మమ్మీ. మహిళగా నేను కూడా సంతోషపడుతున్నాను, నా పాపను కూడా అలాగే పెంచాలని చెప్పేసి. మా డాడీకి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మా శ్రీవారు అయితే ఇంకా చాలా సూపర్. ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఏ ఎగ్జామ్ ఫీజు కట్టమన్నా కూడా కాదు కూడదు అనకుండా నాకు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఆడపిల్లకి అమ్మ నాన్న ఇంటి దగ్గర నాన్న ఎంత సపోర్ట్ ఉంటాడో అదే సపోర్టు పెళ్ళైన తర్వాత భర్త ఇస్తే ఇంకా అమ్మాయికి ఎలాంటి తిరుగు ఉండదు. ఆ సపోర్ట్ మా హస్బెండ్ ఇచ్చారు. ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు సన్మానం చేసినందుకు బేగం ఆంటీకి, అలాగే సుధాకర్ అన్నయ్య గారికి, మళ్ళీ సత్యవదనకి, ఇక్కడికి వచ్చినటువంటి మా ఆసియ. అయితే ఒక విషయం చెప్పాలి, నేను ఈ బజార్కి వచ్చిన తర్వాతే, ఇక్కడ బేగం ఆంటీని చూసిన తర్వాతనే లీడర్ క్వాలిటీస్ అలాంటివి నేర్చుకున్నాను. అలా ఉండాలనిపించింది. మనం రావాలనంటే, మనం ఆ లీడర్ లక్షణాలు రావాలంటే, మనకు ఒక వాల్యూ రావాలంటే, మనకు చదువు నాకున్న ఆయుధం, అది ఉపయోగించుకున్నాను. ఈరోజు సాధించాను. అందరూ నేను రీల్స్ చేస్తా చదవాలనుకుంటారు, కానీ దేనికి అదే ఉండాలి. అది చేస్తున్నామని ఇది చేయకుండా ఉండకూడదు. ఇది చేస్తే దీన్ని జాగ్రత్తగా ఆచితూచి ఎవరికి తెలియకుండా చదువుకోవాలి. అది గ్రేట్ అనమాట. ఏ టైం కూడా మేలుకు వస్తే ఆ టైం చదువుకున్నా, కానీ టైం పెట్టుకొని 4ంటికి లేచి చదవాలి, 1ంటికి లేచి చదవాలి అలా కాదు. నాకు ఎప్పుడు మేలుకు వస్తే అప్పుడు చదువుకున్నా, ఎప్పుడు పడుకోవాలి అప్పుడు పడుకున్నా. మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా చదువుతుంది.